ప్రజల ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో పరిష్కరించాల్సిన పోలీసులే ఇష్టానుసారం వ్యవహరించడమే కాక ఫిర్యాదుదారురాలి కుమారుడు భర్తపై చేయి చేసుకోవడంతో మనస్తాపంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం జరిగింది. బాధితుల వివరాల మేరకు స్థానిక ఈశ్వర్రెడ్డి నగర్ కు చెందిన సుకన్య పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తోంది. అక్కడ పనిచేసే ఏసొబుతో డబ్బు విషయమై గొడవ జరిగింది. సుకన్యకు చదవడం రాయడం రాకపోవడంతో ఆమె అక్క లక్ష్మమ్మ, ఆమె భర్త విజయబాబు, కుమారుడు మహీధర్ ను తీసుకుని ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు పత్రం ఇవ్వగా తీసుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన సుకన్య స్టేషన్ ఆవరణలోనే సూపర్ వాస్మాల్ తాగింది. ఈ దృశ్యాలు మహీధర్ ఫోన్ లో చిత్రీకరించడంతో సిఐ రామకృష్ణారెడ్డి అతడిపై చేయి చేసుకున్నాడు. బాలుడు ఏడవడంతో సిఐ వద్దకు వెళ్లి బాబు తెలియక వీడియో తీశాడు, తప్పైపోయింది వదిలేయండి చెప్పిన బాలుడి తండ్రి విజయబాబుపై సిఐ చేయి చేసుకున్నట్లు లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. తమ 2 ఫోన్లను పోలీసులు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తన కళ్ళ ముందే కుమారుడు భర్తను కొట్టడంతో లక్ష్మమ్మ మనస్తాపం చెంది రైల్వే పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వారిని కాపాడారు. అయితే దీనిని కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో ఇంటి వద్ద ఉన్న లక్ష్మమ్మ కుమార్తెలు చూశారు. అయితే డబ్బు విషయమై జరిగిన గొడవలో పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. గీతికలపై కేసు నమోదు కాగా ఏసోబు ఫిర్యాదు మేరకు విజయబాబు భార్య లక్ష్మమ్మ అన్న కొడుకుపై కేసు నమోదు చేశామన్నారు. ఇక సోషల్ మీడియాలో వచ్చిన వార్తలతో ఆందోళనగా పోలీస్ స్టేషన్ కు వచ్చాం. తమ తల్లిదండ్రులు రైలు పట్టాలపై పడుకున్నట్లు వీడియో వచ్చిందని ఆరా తీయగా వారు హేళనగా మాట్లాడి పంపారు. కంప్లైంట్ తీసుకోలేం, మీరే వెళ్లి వెతుక్కోండి అని పోలీసులు అన్నారని లక్ష్మమ్మ కుమార్తెలు శ్వేత, హారిక తెలిపారు. ఇక సుకన్య వాస్మాల్ తాగిన తర్వాత హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా వీడియో తీస్తుంటే మహిధర్ ను కొట్టినట్లు చెప్పారు. సుకన్య ఫిర్యాదును తీసుకోమని చెప్పలేదని, లక్ష్మమ్మను దూషించలేదని, పోలీసులను భయపెట్టేందుకు ఆమె రైలు పట్టాలపై పడుకోందని సిఐ రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు.